హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి అతి ముఖ్యమైన విజ్ఞప్తి. మరి ఆ విజ్ఞప్తి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ప్రతి ఒక్క వీడియో నేను చేసేది మీ వరకు రీచ్ అవుతుందనమాట. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్‌కి అసోసియేషన్ వారి ఆ యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్ ముఖ్యంగా 70, 75, 80 సంవత్సరాలు దాటిన వారు తమకు రావాల్సినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, అదనపు పెన్షన్‌ను తీసుకోకుండా లక్షలాది రూపాయలైతే నష్టపోతున్నట్టు పెన్షనర్ అసోసియేషన్ వారైతే గుర్తించారనమాట. ప్రాథమికంగా గుర్తించడం అయితే జరిగింది. మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటే, అవగాహన లోపం మరియు రికార్డులలో సరైన వివరాలు లేకపోవడము. ఈ రెండిటి వల్ల అయితే ఫ్యామిలీ పెన్షనర్లుగా ఉంటున్నవారు కొన్ని లక్షల రూపాయలు నష్టపోవడమే జరుగుతోంది. అసలు సమస్య ఎక్కడ ఉంది అంటే, సర్వీస్ పెన్షనర్ ఎవరైతే ఉంటారో వారు మరణించే నాటికి వారి స్పోజ్ ఫ్యామిలీ పెన్షనర్ వయసు అప్పటికే 70 లేదా 80 సంవత్సరాలు ఆ విధంగా ఉంటుంటాయి సాధారణంగా. కానీ వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో ఏదైతే సర్వీస్ పెన్షనర్‌కు పీపీఓ ఉంటుందో అందులో వారి స్పోజ్ యొక్క పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాకపోవడం వల్ల కావచ్చు, లేదా కంప్యూటర్ సిస్టమ్‌లో వారికి ఆటోమేటిక్‌గా పెరగాల్సిన పెన్షన్‌ను జనరేట్ చేయడం లేదు. సో, ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంతో ముఖ్యమండి. ఎయిదర్ సర్వీస్ పెన్షనర్‌కైనా గానీ, లేదా వారి యొక్క స్పోజ్ అంటే ఎవరైతే ఫ్యామిలీ పెన్షనర్‌గా ఉంటారో తదుపరిగా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పీపీఓలో తప్పనిసరిగా ఖచ్చితమైన డేట్ అయితే ఉండాలి. అది మనం ఉండగానే చూసుకోవాలని జెప్పేసి కూడా గతంలో ఎన్నో సార్లు వీడియోలో చెప్పడం జరిగింది. మరి దీనికి గల కారణాలను విశ్లేషిస్తే సుమారు 85% మంది ఫ్యామిలీ పెన్షనర్లు 2010 కన్నా ముందు పెన్షన్ పొందిన వారి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. మరి ఆ రోజుల్లో ఆధార్ కార్డులు అందుబాటులో లేవు. 2010 తర్వాత మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ తీసుకొచ్చారనమాట. ఇంట్రొడ్యూస్ చేశారు దేశంలో. అప్పట్లో ఆధార్ కార్డులు లేవు కాబట్టి పెన్షన్ ప్రతిపాదనలు పంపేటప్పుడు అంటే మన ఏజీ కార్యాలయానికి పెన్షన్ ప్రతిపాదనలు మనము 3 నెలల ముందే, 6 నెలల ముందే అప్లై చేసుకుంటాం గదా! సో, వాటిని పంపే ముందు ఉద్యోగులు తమ యొక్క స్పోస్ పుట్టిన తేదీని ఖాళీగా వదిలివేసేవారు. ఎందుకంటే అప్పుడు ఆధార్ కార్డ్ లేదు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏముందిలే అప్పట్లో ఇంత ఇది లేదనమాట. ఇంతగా అప్పట్లో అవగాహన లేదు. సార్ డేట్ ఆఫ్ బర్త్ చిన్న విషయమే గదా! అని జెప్పి లైట్ తీసుకునేవారు. లేదంటే ఆధార్ కార్డే లేనప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడి నుంచి తేవాలి అని జెప్పి గూడా కొంతమంది ఏమీ వేయకుండా వదిలేసి పంపించిన వారు కూడా ఇప్పుడు ఉన్నారు. ఫలితంగా పీపీఓ పుస్తకాల్లో పుట్టిన తేదైతే అటువంటి వారికి నమోదు కాలేదు. ఇప్పుడు ఆ యొక్క డేటా లేకపోవడం ఏదైతే స్పోజ్డ్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోవడం వల్ల పీపీఓలో వయసు రీత్యా పెరగవలసిన అదనపు పెన్షన్ అనేది వారికి ఆగిపోతూ ఉంది. సో, దురదృష్టవశాత్తు చాలామంది పెన్షనర్ల పిల్లలకి కూడా దీనిపైన సో, అప్పుడు ఫ్యామిలీ పెన్షనర్ సర్వీస్ పెన్షనరు ఉండగా అంతగా దీనికి ప్రాముఖ్యత లేదనుకుందాం. ఆధార్ కార్డ్ లేదు అప్పట్లో. అండ్ అప్పట్లో ఈ విధంగా ఇంత ప్రయారిటీ లేదనుకుందాం. సో, కానీ ఇప్పుడు ఫ్యామిలీ పెన్షనర్ అయిన తర్వాత వారి యొక్క స్పౌస్ ఫ్యామిలీ పెన్షనర్ అయిన తర్వాత వారి యొక్క పిల్లలకి కూడా దీనిపైన అవగాహన అనేది ఉండటం లేదు అని ట్రెజరీ పెన్షనర్స్ అసోసియేషన్ వారు కొంతమంది గుర్తించారనమాట. కొంతమందిని ఈ విధంగా ఉన్నారు. అవగాహన లేకుండా ఉన్నారని జెప్పేసి తెలియజేశారు. లేదా ఫ్యామిలీ పెన్షనర్ యొక్క పిల్లలు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ వారి పనిలో వాళ్ళు నిమగ్నమై బిజీగా ఉంటారు.
సో, అమ్మకో, నాన్నకో పెన్షనొస్తుంది కదా! చాలులే అని వారు సరిపెట్టుకుంటున్నారు అనే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పనులు, వాళ్ళ బిజీ కూడా అర్థం చేసుకోవాలిక్కడ. సో, కాబట్టి పెన్షనొస్తుందిలే అని జెప్పేసి అనుకుంటారు కాబట్టి, సో, అదే ఫ్యామిలీ పెన్షనర్ కూడా పెన్షనొస్తుంది చాలులే అని కూడా అనుకునేవారు ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారనమాట. కానీ తమ తల్లిదండ్రులు అర్హత ఉన్నా కూడా ప్రతి నెల వేల రూపాయలు జీవితకాలంలో లక్షల రూపాయలు కోల్పోతున్నారనే విషయాన్ని పిల్లలు గమనించటం లేదు. అటు ఫ్యామిలీ పెన్షనర్ కూడా కొంతమందికి లేడీస్ ఉంటారు. వాళ్ళకి తెలియడం లేదు. కొన్ని సబ్ ట్రెజరీ ఆఫీసులలో ఎస్‌టీఓ వారు దీనిపైన చొరవ చూపడం లేదనమాట. ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు ఆధార్ లేదా పాన్ కార్డ్ ఆధారంగా వయసు నిర్ధారించి రికార్డులలో ఎక్కించాల్సి ఉన్నా కూడా పని భారం పెరుగుతుందనో లేదా ఇతర కారణాల వల్లో కేవలం పెన్షన్ మంజూరు చేసి చేతులు అయితే దులుపుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా పెన్షనర్స్ అసోసియేషన్ వారు గమనించారు. మరి కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డులో, పాన్ కార్డ్‌లో పుట్టిన తేదీలు వేరువేరుగా అంటే ఈ యొక్క ఫ్యామిలీ పెన్షనర్ యొక్క ఆధార్ కార్డ్‌లో ఒక డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్‌లో మరొక డేట్ ఆఫ్ బర్త్ వేరువేరుగా ఉందనే సాకుతో కూడా అధికారులు తిరస్కరిస్తూ ఉంటే, వృద్ధులైన పెన్షనర్లు ఆఫీసుల చుట్టూ తిరగలేక ఆ ప్రయత్నాన్ని మానివేస్తున్నారనమాట. కాబట్టి సర్వీస్ పెన్షనర్ ఎవరైతే ఇంకా జీవించి ఉన్నారో ఇప్పుడైనా మీరు మీ యొక్క భార్య లేదా స్పౌస్ ఎవరైతే ఫ్యామిలీ పెన్షనర్‌గా ఉంటారో మీ తదనంతరం వారికి పుట్టిన తేదీ సర్వీస్ రిజిస్టర్‌లో మరియు పెన్షన్ రికార్డులలో నమోదయిందో లేదో సరిచూసుకోవాలి. ఒకవేళ నమోదు కాకపోతే వెంటనే మనం ఉండగానే చేయించాలి. ఎందుకంటే మనం ఉండగానే చేయిస్తే అది చాలా సులువు, రుజు మార్గంలో ఈజీగా అయిపోతుంది కాబట్టి. అలాగే ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారి పిల్లలు కూడా సుదూర ప్రాంతాల్లో ఉంటున్న వారైతేనేమి, ఆహ్, ఇంట్లోనే ఉంటున్న వారైతేనేమి బాధ్యతగా తమ తల్లి లేదా తండ్రి పీపీఓను ఓసారి చెక్ చేసి చెప్పండి. మీరు కూడా అందులో పుట్టిన తేదీ లేకపోతే మీరు గనక ఆ విషయం గుర్తించినట్లయితే వెంటనే వారికి అవగాహన కల్పించండి మీరైనా. సో, ఈ విధంగా వారిని వెంటనే సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీస్‌ను సంప్రదించి ఆధార్ లేదా పాన్ కార్డులు సమర్పించి వారి వయస్సును నమోదు చేయించాలి. ఆ బాధ్యత కూడా పిల్లల పైన ఉంటుంది. ఇలా చేయడం వల్ల 70 ఏళ్ళు దాటిన వారికి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఈ మేరకు రావాల్సినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం అయితే 70 ఏళ్ళు దాటిన వారికి ఆహ్, 7%, 75 ఏళ్ళు దాటిన వారికి 12%, 80 ఏళ్ళు దాటిన వారికి 20% అలాగే 85 ఏళ్ళు దాటిన వారికి 25% ఈ విధంగా ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లయితే 80 ఏళ్ళు దాటిన వారికి 20% ఆ విధంగా ఇస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క అదనపు పెన్షన్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. లేకపోతే ఆ పెన్షన్ అనేది అదనపు పెన్షన్ అనేది రాదు. అక్కడ మనకు జీవితకాలంలో అది కొన్ని లక్షల అమౌంట్ అయితే అవుతుంది. అది నష్టపోతున్నామన్నమాట. పెన్షనర్ సంఘాలు కూడా ఇందులో కీలక పాత్ర అయితే పోషించాల్సి ఉంది. కేవలం సమస్యను గుర్తించడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఎవరు నష్టపోతున్నారో వారి వివరాలు సేకరించాలి. ఇది కష్టమైన పని అయినప్పటికీ సామాజిక బాధ్యతగా భావించి చేయాలి. ముఖ్యంగా టెక్నాలజీ ఇంతగా పెరిగిన ఈ రోజుల్లో కూడా చిన్న చిన్న సాంకేతిక కారణాలతో వృద్ధులకు అన్యాయం జరగకుండా ఈ సమస్యపై రాష్ట్ర పెన్షనర్ సంఘాలు టీటీఏ అమరావతి లేదా సంబంధిత ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి సబ్ ట్రెజరీలకు స్పష్టమైన ఆదేశాలు ఇప్పించి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకొని వెంటనే పుట్టిన తేదీని అప్డేట్ చేసే వెసులుబాటు కల్పిస్తే వేలాది మంది వృద్ధులకు మేలు జరుగుతుంది. కాబట్టి పెన్షన్ మిత్రులారా నిర్లక్ష్యం చేయకుండా మీ రికార్డ్‌ను ఒకసారి ఇప్పుడే సరిచూసుకొని అందులో మీ డేట్ ఆఫ్ బర్త్, మీ స్పౌస్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చూడండి. ఫ్యామిలీ పెన్షనర్ అయితే మీకు మీ యొక్క ఆధార్ ప్రకారంగా ఏజ్‌కి తగ్గట్టుగా అడిషనల్ క్వాంటమ్ అనేది వస్తుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.